హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ తోటకూర కర్రీ అండి. తోటకూర కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో చాలా బాగా వస్తుంది తోటకూర కర్రీ. ముందుగా 2 కట్టలు తోటకూరను తీసుకొని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ మొత్తాన్ని చక్కగా మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మని కరివేపాకు తీసుకొని మొత్తాన్ని వేసుకోవాలండి. ఈ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం తోటకూరను వేసి ఈ తాలింపు మొత్తం తోటకూరకు పట్టే విధంగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. అప్పుడే తోటకూర మొత్తం టేస్ట్ వస్తుంది, అలాగే చక్కగా మగ్గుతుంది. తాలింపు మొత్తం పట్టే విధంగా మొత్తాన్ని కలుపుకుంటే ఇప్పుడు దీంట్లోకి ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం ఈ మొత్తాన్ని చక్కగా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నూనెలో మగ్గిన తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా పసుపు వేసి మొత్తాన్ని ఒకసారి ఇలా కలిదిప్పుకోవాలి. కూరకు మొత్తం పట్టే విధంగా ఈ మొత్తాన్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి తిప్పుకొని ఇలా పెట్టుకొని 10 to 15 మినిట్స్ తర్వాతకి ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికిపోతుంది. ఒక 90% వరకు కూర మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కారాన్ని దీంట్లో యాడ్ చేసి ఈ మొత్తాన్ని కూడా ఈ కర్రీలోకి పట్టే విధంగా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలిదిప్పుకుంటే సరిపోతుందండి. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా కలిదిప్పుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. నార్మల్గా ఆకుకూరలు తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసిన ఈ కారంతో తోటకూర కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.